అంతేగా. ఇప్పుడు మనం దేవుడు మానవుని ఎలా సృజించును అనే విషయాన్ని చూడబోతాం. దేవుని చిత్తం అయితే ఈ వారం మనిషి గురించి ఆలోచన చేస్తాం అన్నమాట. దేవుడు మానవుని ఎలా సృజించను. మానవ నిర్మాణం గురించి లోకాభిప్రాయం ఏంటంటే, మానవ నిర్మాణం గురించి లోకాభిప్రాయం, లోకంలో ఏమనుకుంటున్నారంటే మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ ఏమంటారంటే, డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా, డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంట? కోతి నుండి వచ్చాడనేసి అనుకుంటున్నారు. కోతి నుండి మానవుడు ఉద్భవించాడని, లేకపోతే పరిణామం చెందాడని అంటారన్నమాట. మరికొంతమంది ఏమంటున్నారంటే, మనిషి పంచభూతాల నుండి వచ్చాడని చెప్తారండి. పంచభూతాల నుండి మనిషి ఉద్భవించాడనేసి చెప్తారన్నమాట కొంతమంది. మరికొంతమంది ఏమంటారంటే, మనిషి తనంతట తానుగా ఉన్నాడు అంటారన్నమాట అండి. తనకు తానుగా ఉన్నాడు అనేసి కొంతమంది చెబుతున్నారన్నమాట. కొంతమంది హిందువులు అనబడుతున్న వారు ఏమంటారంటే, తల నుంచి కొంతమంది వచ్చారు, తల నుండి కొంతమంది వచ్చారని, రొమ్ము భాగం నుంచి కొంతమంది వచ్చారని, అలాగే ఉదరం నుంచి కొంతమంది వచ్చారని, అలాగే కాళ్ళ నుంచి కొంతమంది వచ్చారనేసి మనుషుల్ని ఈ విధంగా విభజించి మాట్లాడతారన్నమాట. ఒక తల్లి, ఒక దేవతట తల నుంచి కొంతమందిని తయారు చేసిందట, రొమ్ము నుంచి కొంతమందిని తయారు చేసిందట, ఉదరం నుంచి కొంతమందిని తయారు చేసిందట అనేసి కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. తల నుంచేమో కొంతమంది బ్రాహ్మిన్స్, క్షత్రియులు వచ్చారని, ఆ తర్వాత మరి కొంతమంది జాతుల వాళ్ళు, అలా జాతుల వాళ్ళు, అంటరాని వాళ్ళు ఇలా వచ్చారనేసి మానవ నిర్మాణం గురించి రకరకాల అభిప్రాయాలు లోకంలో ఉన్నాయి అన్నమాట. లోకంలో ఉన్నాయి. అవునా కదా పాస్టర్ గారు? జీవరత్న సార్, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తారన్నమాట. హిందువులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వేరేటోళ్ళు వేరే రకంగా మాట్లాడతారు. సైంటిఫికల్గా కొంతమంది మాట్లాడుతుంటారు. డార్విన్ సిద్ధాంతం రైటా కాదా? మా చదువులు ఏం చెప్తారు మరి, అదే చెబుతారు కదా వాళ్ళు. ఎందుకు రైట్ కాదు అది డార్విన్ సిద్ధాంతం? ఇప్పటికి ఇంకా కోతులు ఉన్నాయి కదా. అప్పుడున్న కోతే మనిషి అయిపోతే ఇంకా కోతులు ఉండకూడదు కదా. ఏనా? అవునా కదా? నాకేస్తూ అర్థమవుతుందా? కోతే మనిషి అయిపోయాడు. అప్పుడున్న కోతులంట ఇలా పరిణామం చెందుకుంటూ మనుషులు అయిపోయినాయట. మంచిది, అదే నిజం అనుకుందాం మనం. మరి ఇంకా కోతులు ఉండకూడదు కదా. ఇంకా కోతులు అంతరించిపోవాలి కదా. కాబట్టి వాస్తవానికి డార్విన్ గారు ఏమన్నాడంటే, నా సిద్ధాంతం తప్పనేసి ఆయన స్వీయ రచనలో చెప్పుకొచ్చాడు. కానీ ఈరోజు సైన్స్ ప్రపంచం ఏం చెప్తుందంటే, అదే కంటిన్యూ చేస్తున్నారన్నమాట. కోతి నుండి మనిషి ఉద్భవించలేదు. కోతుల యొక్క మేధస్సు వేరే, మానవ మేధస్సు వేరే. కోతుల యొక్క సృష్టి వేరే, మానవ సృష్టి వేరే అన్నమాట అండి. కోతుల నుంచి మనిషి రాలేదు, పంచభూతాల నుంచి కూడా మనుషులు రాలేదు. అప్పుడున్న పంచభూతాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా సరే మరి ఈ పంచభూతాలు ఇప్పుడు ఎందుకు మనిషిని చేయలేకపోతున్నాయి? అప్పుడున్న పంచభూతాలే కదా. పంచభూతాలు అంటే నీరు, గాలి, నిప్పు, నింగి, ఇవన్నీ కలిసి
పంచభూతాలు. అప్పుడున్న పంచభూతాలు మనిషిని ఉద్భవిస్తే తయారు చేస్తే మరి ఇప్పుడున్న పంచభూతాలు కూడా తయారు చేయాలి కదా, లేదనమాట అండి. అలాగే మనిషి తనంత తానుగా ఉన్నాడంట, తనంత తానుగా ఉండే అవకాశమే లేదు. మనిషి స్వయం సంభూతుడు కాదు, స్వయంగా నిర్ణయించుకునే తయారయ్యేవాడు కాదనమాట అండి. ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఉద్భవించాలి, అలా కూడా లేదు. ఈ సిద్ధాంతం పూర్తిగా తప్పు అనమాట అండి. తల నుంచి కొంతమంది రావటం, ఎదురు రొమ్ము నుంచి కొంతమంది రావటం, ఉదర నుంచి కొంతమంది రావడం అనేది ఈ కొంతమంది మత ఛాందస్వాదులు మాట్లాడుతున్నా, లేకపోతే మనుషుల్ని విభజించి పాలించే వాళ్ళు చెప్తున్న సిద్ధాంతాలు అదొక సిద్ధాంతం అనమాట అండి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మానవ నిర్మాణం గురించి బైబిల్ బోధ మానవ నిర్మాణం గురించి బైబిల్ ఏం చెబుతుందంటే బైబిల్ మానవుని గురించి సంపూర్ణంగా మాట్లాడింది అన్నమాట. సంపూర్ణంగా మాట్లాడు. బైబిల్ తెలియజేసినట్లుగా మరి ఏ గ్రంథం తెలియజేయలేదు అనమాట అండి. మానవ నిర్మాణం గురించి బైబిల్ తెలిపినట్లుగా మరి ఏ గ్రంథము తెలియజేయలేదు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండం 1:26, ఆదికాండం 1:26లో ఇలా తెలియజేసింది. చూడండి ఒకసారి. చదవండి సార్. దేవుడు మన స్వరూపమండి మన పోలిక చొప్పున నరులను చేయదు. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువును. చాలండి. దేవుడే మనిషిని నిర్మించాలని అనుకున్నాడటండి. ఎప్పుడు అనుకున్నాడంటే ఉద్దేశించాడు అనుకున్నాడు. అక్కడ ఏమంటాడంటే తన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపం నరులను చేయదమని అనుకున్నాడు అంతే. తర్వాత ఏమంటాడంటే ఎప్పుడు అనుకున్నాడు అనేసి ఆలోచన చేస్తే జగత్తుకు ముందే అనుకున్నాడు అంటండి. జగత్తుకు ముందే మనిషిని నిర్మించాలనుకున్నాడు దేవుడు. ఎఫెస్ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎఫెస్ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. తన ప్రియతను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తికలున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. అదిగోండి, జగత్తుకు ముందే అంటాడు. అంటే లోకం పుట్టక మునిపే మానవుని నిర్మించాలని ఉద్దేశించాడు దేవుడు. లోకం పుట్టక మునిపే మనిషి నిర్మించాలని ఉద్దేశించాడు. అంటే జగత్తుకు ముందే, లోకం పుట్టక మునిపే మనిషి నిర్మించాలని ఉద్దేశించాడు దేవుడు.
కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. కీర్తనలో 100వ కీర్తన 3వ వచనం అండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అదిగో బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుడే మనిషిని పుట్టించడనేసి గ్రంథం తేటగా మాట్లాడుతుంది. దేవుడే పుట్టించాడు. యోబు గ్రంథం కీర్తన గ్రంథం చూడలేదు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 13-14 వచనాలండి. 139వ కీర్తన 13-14 వచనాలు. నా అంతరింద్రియములు నీవే కలుగజేస్తుతివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా అదండి పరిస్థితి. కాబట్టి దేవుడే మనిషిని సృష్టించినట్టు బైబిల్లో సంపూర్ణ వివరణ ఉందన్నమాట అండి. ప్రపంచంలో ఏ మత గ్రంథం ఇలా తెలియజేయట్లేదు. వాళ్ళ ఊహలు చెప్తున్నారు అన్నమాట అండి. కోతి నుండి వచ్చాడు అనేసి ఒక ఆయన ఊహించి మాట్లాడాడు. పంచభూతాల నుంచి వచ్చి ఉండొచ్చు అనేసి కొంతమంది మాట్లాడారు. తానుగా ఉండొచ్చు అనేసి మరికొంతమంది మాట్లాడారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడారు మనిషి నిర్మాణం గురించి. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మానవునికి మించిన జ్ఞానం గలవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మానవుడు నిర్మించడం అనేసి తెలియజేస్తుంది అనమాట. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదవయా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం అండి. నీ హస్తములు దేవుడా, నీ చేతులు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నవి. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. మరలా మన్నుగా చేయుదువా. పోసితివి కదా. తప్పితివి. జీవం అనుగ్రహించి అదిగోండి. అదండి ఈ విధంగా అద్భుతంగా ఒకసారి చెప్పుకున్నా మనం, మళ్ళీ చెబుతున్నాను సమయం వచ్చింది కాబట్టి. మానవ నిర్మాణం, పిండోత్పత్తి శాస్త్రం గురించి ఈరోజు శాస్త్రవేత్తలకు అంతుపట్టిన విషయాలు అన్నమాట. ప్రసంగి గ్రంథం ఏం చెబుతుందంటే 11వ అధ్యాయం 5వ వచనంలో ఇలా మాట్లాడింది. ప్రసంగి గ్రంథము 11:5. ప్రసంగి గ్రంథము 11:5. చోళాలి గర్భమందు అదిగోండి. ప్రపంచంలో మరి ఎవరికి తెలియదు అన్నాడండి. తల్లి గర్భంలో పిండం యొక్క ఉత్పత్తి గురించి డాక్టర్లకు కానీ శాస్త్రవేత్తలకు కానీ సంపూర్ణ వివరణ తెలియదు అన్నాడు అన్నమాట. ఏ రోజు లోపలికి ప్రవేశించాడో తెలియదు. ఏ రోజుకి ఎలా డెవలప్ అవుతున్నాడో సంపూర్ణంగా తెలియదు అనమాట. ఏదో ఊహించి మాట్లాడతారు అంతే. సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతికి ఎదిగిన సంగతి ఏ మానవునికి తెలియదు అనమాట అండి. కానీ దేవుడే, మహాదేవుడే, సృష్టికర్త అయిన దేవుడే నిన్ను నన్ను దృష్టి పెట్టి నిర్మించాడు అనమాట. దృష్టి పెట్టి నిర్మించాడు. అందుకే 139వ కీర్తనలో ఏమంటాడంటే 15వ వచనం చూడండి సార్. 139వ కీర్తన 15వ వచనం. నేను అంటాడేంది రహస్యం, అంటాడేంది పుట్టడం, రహస్యం ముందు పుట్టిన నాడు నిర్మింపబడిన నాడు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా ఎప్పుడు చూసినాయి అంటండి, పిండమునై ఉండగా చూసినాయి.
కాకమునిపే ఆ, నా దినాలన్నీ దేవుని గ్రంథంలో లిఖితంలోని అంటాడు. దేవుని గ్రంథంలో లిఖితంలో ఉన్నాయి అంటారన్నమాట. నువ్వు నన్ను కలిగజేసిన విధం చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడండి. 13వ వచనంలో ఏమంటాడంటే, ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు నన్ను కలిగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అనే మాటలో ఉపయోగించాడు. అద్భుతం అన్నమాట అండి మనిషి యొక్క నిర్మాణం. ఆశ్చర్యం అంటే మానవ కన్ను ఒక అద్భుతమైన విజన్ అండి. ఏదైనా చూడగలదు. ఎన్ని రంగులున్నా సరే అందులో ఎన్ని రంగులు ఉన్నాయో అద్భుతంగా కనిపెట్టగలిగిన అద్భుతమైన శక్తి అనమాట అండి. దాదాపుగా ఎంతో దూరం ఉన్నటువంటి విషయాన్ని కూడా కూలంకుషంగా కనుగొనగానే అద్భుతమైనటువంటి సూపర్ పవర్ ఇచ్చాడు కన్నుకి అనమాట. అలాగే నాలుక, ఈ నాలుకకు ఒక ఇసురుకాయ నోట్లు వేసుకున్నాం అనుకో రమేష్ అన్న, ఇసురుకాయ నోట్లు వేసుకుంటే నాలుక పసికట్టదా? ఏం కట్టుద్ది? పులుపు వస్తుంది, అందులోనే చేదు వస్తుంది, ఒగరు వస్తుంది, తీపి వస్తుంది. ఒకే ఉసిరికాయలో ఇన్ని ఉన్నాయనేసి నాలుకకి ఎలా తెలుసు? దాన్ని అలా ఎవరు తయారు చేయగలరు? ఏం సార్, నేను ఎండిని, నేను స్పెషలిస్ట్ని, నేను శాస్త్రవేత్తని అనుకున్న వాళ్ళు ఎవరైనా అద్భుతంగా ఈ నాలుకని చేయగలరండి? చేసే అవకాశమే లేదు. ఈ కన్ను ఉందనుకోండి, రకరకాల రంగులను అద్భుతంగా చూడగలరు అనమాట. ఇదే కన్ను, ఒరిజినల్ కన్ను ఎవరైనా చేయగలరా? చేసే అవకాశం లేదు. ఒక వెంట్రుక ఉందనుకోండి, ఈ ఒరిజినల్ వెంట్రుక కన్నా కనీసం మనిషి చేయగలడా? చేసే అవకాశమే లేదు. మానవ మైండ్ ఒక అద్భుతమైన కంప్యూటర్ కన్నా మరి ఎంతో శ్రేష్టమైనటువంటి మెమరీ పవర్ పెట్టానమాట అందులో, చిప్ అనేది. ఎన్నో సంగతులు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ మనము ఒక 10th క్లాస్లోనో లేకపోతే ఇంటర్లోనో ఎప్పుడో చదువుకునే వాడు వెంటనే గుర్తొచ్చిన వెంటనే వాడు మనకి ఏమిటంటే ఆ బాండింగ్ గురించి మాట్లాడతాం. అవన్నీ ఇప్పుడు ఎలా గుర్తొచ్చినాయి? అలాగనమాట. 33,000 సంకేతాలను ఒకేసారి గుర్తుంచుకునే అంత మైండ్ పవర్ పెట్టానంటండి. అలాగే 1800 మీటర్లు ఉన్న పొడవున్న నరాలు, 206 ఎముకలు, 200 జాయింట్లతో అద్భుతంగా మనిషిని ఆశ్చర్యంగా తయారు చేశాడు దేవుడు అనమాట. కాబట్టి మనిషి యొక్క నిర్మాణం అనేది ఆశ్చర్యం అన్నాడు. అందుకే బైబిల్లో ఆశ్చర్యం, నువ్వు నన్ను కలిగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు అనమాట. ఇప్పటికీ అంతుపట్టట్లేదు, కనుక్కుంటున్నారు. దీనికి మానవ నిర్మాణం గురించి సైన్స్ ప్రపంచంలో ఇప్పటికీ దాని మీద పరిశోధన జరుగుతూనే ఉంది. రెండోది రహస్యం అంటాడు అనమాట. రహస్యం అంటే మనిషి నిర్మాణం రహస్యమా? మనిషి పుట్టుక రహస్యమా సార్? ఏం పేరు మీ పేరు? డేవిడ్, రైట్. రహస్యం అంటాడు ఏంది బైబిల్లో? 139వ కీర్తనలో ఏమంటాడంటే, నేను రహస్యమందు పుట్టిననాడు అన్నాడు అనమాట. రహస్యమందు పుట్టడం అంటే మనిషి పుట్టుక రహస్యమా కాదా? మరి రహస్యం అన్నాడు ఏంది బైబిల్లో? బైబిల్ చెప్పిన అబద్ధం కాదు కదా. ఏ నాగేశ్, ఇటు చూడండి, తల్లి గర్భంలో పిండం ఉంది అనుకోండి. ఈ పిండం దాదాపు 9 నెలలు ఉన్న తర్వాత 9 నెలలు ఉన్న తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఈ పిండము లోపలికి ఏ రోజు ప్రవేశించింది? ఈ 9 నెలలు ఈ పిండం, రమేష్ అన్న, ఈ 9 నెలల్లో పిండం బతికే ఉందా, సచ్చుందా? బతికే ఉంది. అందులో జీవం ఉందా? జీవం ఉంది. బతికి ఉందంటే పుట్టినట్ట పుట్టింది. ఎప్పుడు పుట్టింది? అదే ఎప్పుడు? రహస్యం అది. అందుకే రహస్యం అన్నాడు మన బైబిల్లో. నేను రహస్యమందు పుట్టిననాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, తల్లి గర్భం నుంచి పుట్టినరోజు కాదంటది బైబిల్. బైబిల్ ఏమంటుందంటే, తల్లిలోనికి ప్రవేశించిన రోజు అప్పటి నుంచి నువ్వు పెరుగుతూనే ఉన్నావు, నువ్వు జీవం కలిగి ఉన్నావు,
నీ మీద నా దృష్టి ఉంది అంటాడండి. నా దినంలో ఒక్క దినమైనా కాకమునిపే అంటాడండి. మన దినాల్లో ఒకటి కూడా కాకమునిపే. తల్లి గర్భంలోకి వచ్చాము గిఫ్ట్ మనము. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత నాకు అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడని చూస్తుంది తల్లి. కానీ దేవుడంట పిండంగా ఉన్నప్పుడే చూసాడంట మనం. అంటే నీ మీద దేవునికి దృష్టి ఎక్కువ, తల్లిదండ్రులకు దృష్టి ఎక్కువ? దేవుడికి కావాలనుకున్నాడా, తల్లిదండ్రులకు కావాలనుకున్నాడా? అసలు తల్లిదండ్రులు అనుకోలే నాకు గిఫ్ట్ కావాలి, నాకు రాజు కావాలి, నాకు మస్తాన్ కావాలి అనుకున్నారమ్మా? అనుకోలేదు. వాళ్ళ కాలం నడుస్తుంది, మధ్యలో గర్భం వచ్చింది. అవును కదా? ఈ గర్భం వచ్చేలా చేసింది ఎవరు అనమాట అండి? గర్భఫలం దేవుడిచ్చు. దేవుడు ఇవ్వకపోతే ఏ తల్లికి గర్భం వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి నీకు గర్భాన్ని కట్టింది దేవుడు, గర్భంలో పిండాన్ని పెట్టింది దేవుడు. కాబట్టి గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఆయన ఇస్తేనే కలుగుతుంది ఈ బహుమానము. ఆయన ఇవ్వకపోతే నువ్వు పుట్టడానికి ఛాన్స్ లేదు. అందుకే బైబిల్ మాత్రం మానవ నిర్మాణం గురించి సంపూర్ణంగా తెలియజేసింది అనమాట. ప్రపంచంలో ఏ మత గ్రంథము మానవ నిర్మాణం గురించి ఎంత విపులంగా తెలియజేసిన దాఖలాలు లేవన్నమాట అండి. కాబట్టి నీవు కావాలని కోరుకుంది ఎవరు? తల్లిదండ్రులా, దేవుడా, లేకపోతే ఇంకెవరైనా? దేవుడే. ఎప్పటి నుంచి కావాలని కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి నీ మీద దృష్టి దేవునికి ఎప్పటి నుంచి ఉందన్నమాట. డేవిడ్ సార్, ఎందుకు ఉంది? ఎందుకు ఉంది? అలాగనమాట అండి. సార్ ఎందుకు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు? ఇల్లు ఎందుకు కట్టుకోవాలనుకున్నారంటే నా జీవితంలో ఈ బంగ్లాలో నివసించి చనిపోవాలనుకున్నాను సార్, అందుకే కట్టుకున్నాను అంటాడు. ఒక విజన్ ఉంటుంది కదా. అలాగే దేవుడికి అంటే పిల్లలు కావాలని కోరుకున్నాడంట. ఎందుకు సార్ అంటే దానికి ఏదో కారణం చెబుతారు. కాబట్టి ఎవరు ప్రపంచంలో నీ మీద దృష్టి లేకపోయినా మహాదేవునికి దృష్టి ఉంది. ఎందుకంటే నీవు ఆయనకు కావాలి. ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు ప్రపంచంలో ఆశ్చర్యంగా తయారు చేశాడు. రహస్యంగా నిన్ను లోకానికి పంపించాడు. పిండంగా నిన్ను ఉన్నప్పుడే చూసి తన కనులతో, తన సొంత చేతులతో నిర్మించాడు అంటాడు. ఎలా చేశాడంటమ్మా? భూమి అంతా ఎలా చేశాడు? భూమి కలనుగాక, సముద్రం కలనుగాక, ఆకాశం కలనుగాక అన్నాడు. ప్రపంచ సృష్టి అంతా కూడా ఎలా తయారు చేశాడనమాట అండి? మాటతో. కానీ మనిషిని మాత్రం సొంత చేతులతో అంటాడు. అందుకే యోబు గ్రంథంలో ఏమంటాడంటే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఆ పిండంగా ఉన్నప్పుడే తన చేతులతో నా కాళ్ళు, నా కళ్ళు, నా ఎముకలు, నా నరాలు, నా యొక్క సమస్తము తయారు చేసావు. జీవాన్ని గురించి బతుకున్నాడు అనేసి, జీవాన్ని పోసావు అనేసి అద్భుతంగా యోబు గారు ఆ రోజే తెలియజేశారన్నమాట అండి. కాబట్టి మనిషిని ఎవరు చేశారంట? రానేసనా? దేవుడే చేయాలనుకున్నాడు. దేవుడే జగత్తుకు ముందే దేవుడు నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా నన్ను? ఏమనుకోనంటే ఏమనుకోరా? భార్యాభర్తలు వీళ్ళకి ఏ రోజు 25వ తారీఖు నాడు గర్భం వచ్చి పెళ్ళయింది ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. 25వ తారీఖులోపు రోజు తల్లి గర్భంలో ప్రవేశించాడు ఈ అబ్బాయి. అంతకంటే ముందు చాలా రోజులు చాలామంది పిల్లలను దేవుడు వద్దు 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 అనుకున్నాడు. అంతకుముందు కూడా ఫైటింగ్ జరిగింది తల్లి గర్భం రావాలని పిల్లలు. కానీ ఇన్ని సంవత్సరాలు, పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి భార్య భర్తలు ఇద్దరు జీవనం కొనసాగిస్తున్నారు. అంతకుముందు కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ 100% ఉంది. కానీ దేవుడు వాళ్ళని వద్దు 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 వీళ్ళు వద్దు అనుకున్నాడు. నీ టైం వచ్చినప్పుడు నమ్మకంతో, నీ మీద నమ్మకంతో నాకు డేవిడ్ కావాలనే ఉద్దేశంతో పట్టుకొని పడేశాడు. అలాగనమాట. ఇది వాస్తవమా అబద్ధమా? ఇది వాస్తవం. నీకంటే కొన్ని వేల కోట్ల మంది పిల్లలను దేవుడు వదిలేస్తాడు నీకంటే ముందే. కానీ నిన్ను వదిలేయలేదు. కారణం ఏంటంటే నీ మీద ఉన్న నమ్మకం. అది ఒక కంపెనీ ఎండి ఉంటాడు. చాలామంది కంపెనీలో
ఉంటారు ఉద్యోగస్తులు, కానీ ఒకడు మాత్రం మేనేజర్ని చేస్తాడు. ఎందుకు అతన్నే మేనేజర్ని చేశాడు? ఆయన మీద ఉన్న నమ్మకంతో. మీరు వచ్చేసి ఈ కంపెనీ నేనున్నా లేకపోయినా మీరే మెయింటైన్ చేయండి బ్రదర్ అనేసి మొత్తం టోటల్గా అప్పచెప్తాడు. కారణం ఏంటనమాట అండి? ఆయన మీద ఉన్న నమ్మకంతో. నీ మీద ఉన్న నమ్మకంతో దేవుడు నేను పట్టుకున్నాడు. 9 నెలలు నీ కోసం కష్టపడ్డాడు. ప్రపంచంలో మరి ఎవరు కష్టపడిన దేవాది దేవుడు నీ కోసం 9 నెలలు కష్టపడ్డాడు. కష్టపడి అరికాలు మొలకొని నన్నెత్తి వరకు పూర్తిగా ఎక్కడ లోపం లేకుండా సంపూర్ణంగా తయారు చేశాడు. కొంతమందికి మైండ్ సరిగ్గా తయారవ్వదు, పుడతారు కానీ మైండ్ పనిచేయదు వాళ్ళకి. నవ్వితే నవ్వరు, తల ఊపరు, చేతులు ఊపరు, కాళ్ళు ఊపరు. చాలామంది తల్లిదండ్రులకు పాపం లేక కొడుకు పుడతాడు, ఆ కొడుకేం మైండ్ పనిచేయదు. కారణం ఏంటి? చూస్తాడు వాడికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినా సరే మనసులోనే సొల్లంతా కార్చుకుంటా అటు ఇటు తిరుగుతా అటు ఇటు ఊపుతూ ఉంటాడు తల. మాటలు వస్తాయా? ఉన్నారు ఎట్లాంటి పిల్లల్ని చూసారా మీరు? చూడలేదా? ఎందుకు అలా తయారయ్యారు? కానీ నీ పట్ల మాత్రం దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపాడు. ఈ మధ్య సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మరీ ఎక్కువైపోయింది అనమాట. దయచేసి ఏమనుకోమాకండి, గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు మీకే. పిల్లలు పుట్టడం అనేది అంత ఆషామాషి కాదు. పుట్టిన పిల్లలు సరి లేకపోతే జీవితాంతం మీరే బాధపడాలి. అలాగనమాట అండి. చెవి దగ్గర సెల్ ఫోన్ పెడితే గంట సేపు తీయట్లా కొంతమంది. అమ్మాయి మాట్లాడకూడదు అమ్మాయి అన్నా కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఆ రేడియేషన్ మొత్తం ఇదైపోయింది అనమాట. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయికి ఏం చేశారు? గిఫ్ట్ 6 నెలల పిండాన్ని అబార్షన్ చేశారు డాక్టర్స్. చెక్ చేశారు, స్కాన్ చేస్తే మొత్తం బాగానే ఉంది, మీ పిల్లోడికి మైండ్ సెట్ అవ్వట్లేదు, పుట్టినా కూడా పిల్లోడు బతకడు ఎక్కువ రోజులు అని చెప్పేసారు. భార్యాభర్తలు ఇద్దరు పర్మిషన్ తీసుకొని వాళ్ళు తీసేశారు పిండాన్ని. కారణం ఏంటంట? మైండ్ సరిగా తయారవ్వలేదట. ఎందుకు తయారవ్వలేదు? ఇది పరిస్థితి అన్నమాట. గుసగుసలాడటం బాగా ఎక్కువైపోయింది. దానివల్ల నువ్వు ఎంత కోట్లు ఖర్చు పెట్టుకున్నా సరే రానేంటి నీ కొడుకు నీ కూతురు నాశనం అయిపోతున్నారు అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఎంతోమంది మీద లేని నమ్మకం నీ మీద పెట్టుకొని తీసుకొస్తే ఇంతకు ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేస్తున్నావా రానేసన్నా, లేకపోతే ఏం చేస్తున్నావు? కాబట్టి ఈరోజు ఉన్న పాట పేరు చెప్పండి. దేవుడు మనిషిని ఎలా సృజించాడు? లోకం ఏమనుకుంటుంది? నాగేశు బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు మానవుని 2 భాగాలుగా నిర్మించాడు. దేవుడు మనిషిని 2 భాగాలుగా నిర్మించాడు అన్నమాట. ఒకటి ఆత్మ, రెండవది దేహం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా. అదిగండి, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి అంటాడు. ఇది ఎలా తయారు చేసినట్టమ్మా? దేవుడైన యెహోవా మట్టితో బొమ్మను చేశాడు. దీనిలోకి ఏం పంపించాడంట? ఆత్మను పంపించాడన్నమాట. కాబట్టి దేవుడు మనిషిని 2 భాగాలుగా నిర్మించాడు అన్నమాట.
ఒకటి ఆత్మ, రెండోది దేహం అన్నమాట, శరీరం. ఆత్మ. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 12:7 సార్. మొన్నైనది మరలా భూమికి చేరును, దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. అదిగో మొన్నైనది, మన్ను అన్నాడు. మొన్నైనది మరలా మన్ను అయిపోయింది అన్నాడు. ఇక్కడ కూడా ఆత్మని ఉపయోగించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. మత్తయి 10:28. ఆత్మను చంపనేరక, అదిగోండి దేహం అన్నాడు ఇక్కడ. ఆత్మను చంపనేరక దేహాన్ని చంపడానికి భయపడమాకండి అన్నాడు యేసుప్రభువు. ఆత్మ చంపనేరక దేహానికి చంపడానికి అంటే ఇక్కడ 2 భాగాలు మాట్లాడలేదమ్మా, మాట్లాడాడు. అలాగే 2వ కొరింథీ పత్రిక, 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ 2వ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు, అదిగోండి మా బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అనమాట. ఆంతర్య పురుషుడు అన్నాడు ఇక్కడ. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అన్నాడు. కాబట్టి బైబిల్ మొత్తం పరిశీలన చేస్తే మనిషి ఎన్ని భాగాలు అన్నమాట అండి? 2 భాగాలు. ఒకటి ఆత్మ, రెండోది శరీరం అన్నమాట. ఈ రెండిట్లో ముఖ్యమైనది ఏదనమాట? ముఖ్యమైనది ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేసేది. అదిగండి, ఇప్పుడు దాకా కరెంట్ లేదు, మైక్ పని చేయలేదు, ఫ్యాన్లు పని చేయలేదు. ప్రతాప్ సార్, కరెంటు ముఖ్యమా, ఫ్యాన్ ముఖ్యమా? 2 ముఖ్యమేనా? ఏది ముఖ్యం సార్? ఏది ముఖ్యం అంటున్నా? ఎటు చూడండి. ఒక కరెంటు కోసం మనుషులు ఫ్యాన్ చేశారు, ఫ్రిడ్జ్ చేశారు, కూలర్ చేశారు, మైకులు చేశారు, టీవీలు చేశారు, ఫ్రిడ్జ్, రకరకాల వస్తువులు అనమాట అండి. కొన్ని వందల వస్తువులు కరెంటు మీద బేస్ చేసుకొని పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క కరెంటు అన్నిటిని నడిపిస్తుంది. ఒకే ఆత్మ ప్రతి మనిషిలో ఉందన్నమాట. కాబట్టి ఆత్మను బేస్ చేసుకుని దేవుడు మనుషులందరినీ సృష్టించాడు అన్నమాట. కరెంటు కోసం రకరకాల వస్తువులు, ఆత్మ కోసం ప్రతి ఆత్మ అనమాట. అక్కడ అందుకే అంటాడు, అక్కడ ఏమన్నాడంటే రమేశన, యోహాను రాసిన మొదటి పత్రిక 4:13 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:13. యోహాను రాసిన మొదటి పత్రిక 4:13. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందున్నాడని తెలుసుకొంచున్నాము. ఎలయనగా అదిగో ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. అంటే అర్థమైందనమాట అండి. దేవుడు పరమాత్మ,
దేవుడు పరమాత్మ. పరమాత్మ అయిన దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మలో పాలు దయచేశాడు. మట్టితో బొమ్మను చేసిన తర్వాత ఈ ఆత్మల నుంచి పాలు దయచేసి పరమాత్మ నుంచి ఒక ఆత్మను తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ఇంకొక ఆత్మను తీసుకొచ్చేసి ఇంకో బొమ్మలో పెట్టాడు. ఇంకొక ఆత్మను తీసుకొచ్చి ఇంకో బొమ్మలో పెట్టాడు. కాబట్టి మనకు ఆయన ఆత్మలో పాలు దయచేసాడు అన్నమాట. పాలు అంటే భాగం అనమాట. ఇదిగో ఆత్మ. ఈ ఆత్మలో కొన్ని భాగాలు చేసి ఆ ఆత్మనే తీసుకొచ్చేసి బొమ్మలో పెట్టాడు అన్నమాట. ఆ ఆత్మనే తీసుకొచ్చేసి బొమ్మలో పెట్టాడు. కాబట్టి బైబిల్ ఏముంటుందంటే సాక్షాత్తు మనుషులు దేవుని సంతానం అని చెప్పేసి. సాక్షాత్తు మనుషులు దేవుని సంతానం అన్నమాట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 29వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం. మనము దేవుని సంతానమయ్యుండి కల్పనల వలన వెండినైనను అదిగోండి ప్రతాప్ సార్. కాబట్టి మనం ఎవరి సంతానం అంటండి? దేవుని సంతానము. ఇటు చూడండి ఒకసారి. దేవుని సంతానము, దేవునిలో నుంచి వచ్చిన భాగాలు. అందుకే అక్కడ ఏమన్నాడంటే యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన తన ఆత్మలో మనకు భాగం అదనమాట. కాబట్టి మనము ఆయన నుంచి వచ్చాం అలాగనమాట అండి. సాక్షాత్తు దేవుని పిల్లలం, సాక్షాత్తు దేవుని కుమారులు అనమాట అండి. అపోస్తుల కార్యములు 17:29 మనము దేవుని సంతానం. చెల్లి ఏం పేరమ్మా నీ పేరు? సునీత. సునీత అంటే బొమ్మ, ఆత్మ. ఆత్మ బొమ్మగా ఉన్న ఆత్మ లేకపోతే బొమ్మలో ఉన్న ఆత్మ? బొమ్మలో ఉన్న ఆత్మ. ప్రతాప్ అంటే బొమ్మ, ఆత్మ రెండు ఒకటేనా? గిఫ్టీ అంటే ఆత్మ. జీవనానందం అంటే ఆత్మ. ఆత్మ మనందరం, బొమ్మలం కాదు. మనం అందరం ఆత్మలం, బొమ్మలం కాదు. భూలోకంలో బతకడానికి బొమ్మ అవసరం కాబట్టి ఆత్మ తీసుకొచ్చేసి బొమ్మలో పెట్టాడు అంతే. ఈ ఆత్మ వచ్చేసి బొమ్మ నడిపిస్తూ ఉంది. డ్రైవర్ వచ్చి బస్సు నడిపినట్టుగా, డ్రైవర్ వచ్చి కారు నడిపినట్టుగా ఆత్మ వచ్చేసి బొమ్మ నడిపిస్తుంది. మనమందరం ఆత్మలం. ఈ అవగాహన కలిగిన కొంతమంది మనుషులు ఇలా మాట్లాడుతున్నారు బైబిల్లో. ఏమని మాట్లాడుతున్నారు చూద్దామా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. దానియేలు 7:15. దానియేలు 7:15. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలునే నేను. అంటే ఆయన ఉద్దేశంలో నేనంటే రమేష్ అన్న, నేనంటే బొమ్మ అనుకుంటున్నాడా ఆత్మ అనుకుంటున్నాడా? ఆయన మాటల్లో ఎలా అర్థమైంది మీకు? చదవండి, మళ్ళీ చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున నేను. అదిగో ఇటు చూడండి ఒకసారి. నేను నా దేహములో అంటాడండి. అంటే నేననేది ఎవరికి అప్లై చేశాడు ఆయన ప్రతాప్ సార్? నేనంటే ఆత్మను. ఆత్మైన నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాను అనమాట అండి? బొమ్మలో ఉన్నాను. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి క్లియర్గా బ్రదరు. దానియేలునే నేను నా ఆత్మలో అంటాడు. కాబట్టి ఈయనకి సంపూర్ణ తనంటే ఆత్మ సంగతి సంపూర్ణ అవగాహన ఉందా లేదా? యేసుబాబన్న ఉందన్నమాట అండి. ఇంకొక వచనం చూడండి ఏం చెప్తాడో. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:24. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:24. 1:24.
ఆ, నేను శరీరమందు నిలిచిండుట అంటాడు. ఆ, నేను శరీరమందు నిలిచిండుట అంటే ఈ పౌలు గారు మాట్లాడిన మాటల్లో నేనంటే ఎవరనుకుంటున్నాడు బ్రదరు? ఆత్మ అనుకుంటున్నాడు. ఇందాక దానియేలు గారు ఏ అవగాహన కలిగి ఉన్నాడు? నేనంటే బొమ్మ అంటున్నాడా, ఆత్మ అంటున్నాడా? ఈయన పౌలు గారు కూడా ఆత్మ అంటున్నాడు. పేతురు రాసిన 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఈ దేహంలో గనుక ఈ దేహంలో నివసించు ఈ ఈ భక్తుని యొక్క మాటలను బట్టి తనంటే ఆత్మ అనుకుంటున్నాడా, బొమ్మ అనుకుంటున్నాడా ప్రతాప్ సార్? ఆత్మ. బైబిల్ ఉండే భక్తులు తానంటే ఏమని నమ్ముతున్నారన్నమాట? ఆత్మ. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక ప్రకారము నా గుడారమును ఎరిగి అదిగో నేను అన్నాడండి. ఇక్కడ చూడండి, నేను అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? నేను నా గుడారంలో, నేను నా గుడారంలో, నేను నా దేహంలో అంటాడు ఒక ఆయన. నేను నా శరీరంలో అన్నాడు ఇందాక. అంతే కదా సార్ డేవిడ్ గారు అంది? కాబట్టి బైబిల్లో ఉన్న భక్తులకు ఏమర్థమైంది? మనుషులంటే బొమ్మలని అర్థమైందా? మనుషులంటే ఆత్మ అని అర్థమైందా? ఆత్మ. మనం అంటే ఎవరు అనమాట అండి? ఇప్పుడు ఆత్మలో. నిజం అబద్ధం అండి? ఆత్మైనా మనం ఎక్కడున్నాం ప్రస్తుతానికి? భూమి మీద ఉన్నావా, దేహంలో ఉన్నావా? దేహంలో ఉన్నాం ఫస్ట్, ఓకేనా? దేహంలో ఉన్నాం. దేహాన్ని ఇటు చూడండి ఒకసారి, బోటికెళ్ళి దేహంలో ఉన్నాం. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనుషులు అంతమైపోతారా, బతికే ఉంటారా? డేవిడ్ సార్, రమేష్ అన్న, చచ్చిపోయిన తర్వాత కూడా, అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. విడిచిపెట్టిన తర్వాత అంటే దేహాన్ని చచ్చిపోయిన తర్వాత దేహాన్ని విడిచిపెడతాం కదా, మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు బైబిల్లో? సమూయేలు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు, రైట్? ధనవంతుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహాంతో మాట్లాడాడు. ఇంకా ఎవరున్నారు నాగేశ్? మోషే, ఏలియా, యేసు ప్రభు వారితో మాట్లాడతారు. ఇంకెవరున్నారు సార్? ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? సీనన్న చెప్పాలి మర్యాదగా. యేసు ప్రభు వారు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటాడు బ్రదరు? ఆ కుడివైపు ఉన్న దొంగతోటి, నేడే నువ్వు నాతో కూడా. మన బొమ్మలు ఎక్కడే ఉంటాయి సార్? మన బొమ్మలు ఎక్కడే ఉంటాయి, కానీ మనం పోయి ఎక్కడ ఉంటాం అనమాట? అదనమాట అండి. కాబట్టి దేహం వేరే, ఆత్మ వేరే. దేహం వేరే, శరీరం వేరే అంటారా? దేహం వేరే, ఆత్మ వేరే. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది. ఓకే, దేవుని నుంచి వచ్చింది. దేవునికి ఏమైతే మనం సాక్షాత్ దేవుని కుమారులం. సాక్షాత్ దేవుని కుమారులు. లేడీస్ కుమారులే, జెంట్స్ కుమారులు అనమాట. అక్కడ స్త్రీ పురుషుని భేదం లేరు, అందరం ఆత్మ అనమాట. ఇక్కడ లోకంలో కాలం జరగడానికి కొంతమందిని స్త్రీలుగా, కొంతమందిని పురుషులుగా పుట్టించాడు, కానీ ఆత్మలన్నీ సమానమే. అక్కడ పెళ్లి చేసుకోవటాలు, పెళ్ళికి ఇవ్వటాలు ఇట్లాంటివి ఏమీ లేదు. భూలోకంలో కాలం జరగడానికి దేవుడు కొంతమందిని స్త్రీలుగా, కొంతమందిని పురుషులుగా పుట్టించాడు. మనమందరం దేవుని సంతానం అన్నాడు అనమాట. అందుకే ఇక్కడ 17వ అధ్యాయం 29వ వచనంలో మనమందరం దేవుని సంతానం, దేవుని నుంచి వచ్చాం. దేవుని ఆత్మలో భాగం ఇచ్చాడు దేవుడు మనకి, అలాగనమాట. అందుకే అక్కడ చూడండి ఏమంటాడో. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే,
అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అదిగో అందరిలో ఉన్న ఆత్మ ఎవరి ఆత్మ అనమాట నాగేశ్. కాబట్టి నువ్వు సాక్షాత్ ఎవరు కుమారుడివి? దేవుని కుమారుడు. సీనన్న మనమందరం ఎవరు పిలవడం అనమాట అండి? అబద్ధమా నిజమా? నిజం, కరెక్టే కదా. మనమందరం దేవుని పిల్లలం అయినప్పుడు మనందరికి తండ్రి ఒక్కడే. అందుకే అక్కడ బైబిల్ గ్రంథం ఏమంటాడంటే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. అదుగు దేవుడు తన కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తర్వాత పొందని ఎడల కుమారులు కారు మరియు ఉంటిమి. అట్లయితే ఆయన ఎవరు? కాబట్టి నీ తండ్రి ఎవరు? సీనన్న తండ్రి ఎవరు? రమేష్ అన్న తండ్రి ఎవరు? యేసుబాబు తండ్రి ఎవరు? మనందరి తండ్రి. అందుకే బైబిల్ ఏమంటుంది? అందరికీ తండ్రి అయిన దేవుడు మనందరి తండ్రి ఒక్కడే. నిజమా అబద్ధమా? నిజమేనా? ఇక్కడ ఉన్నప్పుడైనా బయటికి పోయిన నిజమేనా? ఎడిచూడు నాకెళ్ళి. మనందరికి తండ్రి ఒక్కడైనప్పుడు ఆ ఒక్కడే తండ్రి ఏం చేశాడంటే ఆదామును పుట్టించాడు. ఆదాము నుంచి అవ్వని వీళ్ళ ద్వారా ఏం చేశాడంటే మనుషులను రప్పించాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి 950 కోట్ల మంది ప్రస్తుతం జనాభా అందరూ కూడా ఎవరి నుంచి వచ్చారన్నమాట? ఆదాము అవ్వలో. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దేవునికి ఎన్ని కులాలు ఉంటాయి? ఆదాముది ఏ కులం? మందే కులం. మరి మందే కులం అమ్మా? ఏం కులం సార్? కాబట్టి నువ్వు నిజంగా బైబిల్ నమ్మితే కులం ఎత్తకూడదట, కులం అడగకూడదన్నమాట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు తీసారా అందరు బైబిల్? అపోస్తుల కార్యములు 17:26. కొంచెం బైబిల్ త్వరగా తీసేటట్టు చూడండి. తీసారా సార్? ప్రతాప్ సార్ చదువు. యావత్తు ప్రపంచం మీద కాపురం ఉండటానికి ఎంతమంది నుంచి అంట? ఒక్కని నుండి. ఒక్కడంటే ఎవరు అనమాట అండి? ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. చాలండి. ఒకసారి నాకు వెళ్ళి చూడండి బోర్డుకి వెళ్ళి. కాబట్టి దేవునిది ఒకటే కులము, ఆదాముది ఒకటే కులం, మనది కూడా ఒకటే కులం. బైబిల్ నమ్మినటువంటి ఎవరైనా సరే వాళ్ళ కులం క్రైస్తవులే తప్ప ఇంకా కమ్మ, రెడ్డి, మాల, మాదిగ, బ్రాహ్మణ, రాజులు ఏం లే. మనందరిది ఒకటే కులం. జాతి మనుషులు అంటే నల్ల జాతీయులు, తెల్ల జాతులు అనేసి మనుషులు విభజించారు అంతే. స్వార్థపరులు మనుషులను విభజించారు అంతేగాని రకరకాల జాతులు లేదు. అక్కడ ఏమన్నాడు? ప్రతి జాతి మనిషిని ఒకరి నుండి అన్నాడు. చూడండి అక్కడ. తర్వాత మనుషులు పెట్టుకున్న జాతులన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినాయి. కొంకిని జాతి, నీగ్రో జాతి, ఇట్లా ఈ జాతులన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినాయి. ఎంతమంది నుంచి వచ్చిందన్నమాట రమేష్ అన్న? ఒక్కడే. నిజం 100% నమ్మవా? 100% నమ్మితే మనం కులం ఎత్తకూడదు, కులం అడగకూడదు. మన అబ్బాయికి కులం చూసి పెళ్లి చేయకూడదు. బైబిల్ ఏం చెప్పింది? విశ్వాసతోనే జరగాలి అన్న. ఇస్రాయేల్నే పెళ్లి చేసుకోవాలన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలు అయితే విశ్వాసిని అన్నాడు అన్నమాట అండి. కాబట్టి మీ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒక మంచి విశ్వాసిని చూసుకోవాలి తప్ప మా క్యాస్ట్లోనే అమ్మాయి కావాలి అనటంలో
బైబిల్ నమ్మనోళ్ళు మాట్లాడే మాట అన్నమాట. బ్రదర్, మా అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నెలకు వచ్చేసి 1,50,000 60,000 వస్తాయండి, పెళ్లి చేయాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు. సరే మరి చూస్తానమ్మా అని అనుకోండి. సర్లే బ్రదర్, చూశారు కానీ మా క్యాస్ట్లోనే కావాలని అంటారు మళ్ళీ. బ్రదరు మరి ఏమనుకోమాకండి, మా క్యాస్ట్లోనే కావాలని బ్రదరు అంటారు. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకొని? 10 ఏళ్ళు అయింది బాప్తీసం తీసుకొని. 10 ఏళ్ళ నుంచి మళ్ళీ ఇలా నమ్మేది ఏందనమాట అండి. కాబట్టి అసలు కులమే లేదప్ప, అంటరానోళ్ళు లేకపోతే గొప్పోళ్ళు తక్కువలు అనేది ఏం లేదన్న రమేష్ అన్న. మనమందరం ఒక్కటే కులం, ఒకటే జాతి. వాళ్ళు వీళ్ళు అంటానికి లేదు. నువ్వు అంటున్నావంటే నీకు అర్థం కాల బైబిల్ అంతే. నీ మనసులో ఇంకా అంటే భేదం చూపిస్తున్నావంటే నీకు అర్థం కాల. నీకు అర్థం కాకపోతే నువ్వు పాటించకపోతే నరకానికి పోతావు అంతే. మనం తీసుకున్న బాప్తీసం ఉపయోగపడదు. నీకు అర్థమవుతుంది లేదో. కులపిచ్చి ఉన్నోళ్ళు పరలోకం చేయాలి. భవిష్యత్తులో మనకు ఒక పాఠం వస్తుంది కులపిచ్చి మీద, తొందరలో వస్తుంది, 4-5 నెలల్లో వస్తుంది అనమాట నా పాఠం. అలాగనమాట. క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకున్న కులపిచ్చితో బతికితే నీ బాప్తీసం దేనికి ఉపయోగపడదు. మొత్తం వదిలేయాలి. పిండం కాకమునిపే, తల్లి గర్భంలో రాకమునిపే మన మీద దృష్టి పెట్టింది ఎవరనమాట అండి? దేవుడు. తల్లి గర్భంలో నిర్మించింది ఎవరనమాట అండి? తల్లి గర్భంలో పోషించింది ఎవరనమాట అండి? పుట్టినప్పటి నుంచి పోషించింది ఎవరనమాట అండి? చేసే పనులు ఎవరు అనమాట? డేవిడ్ అన్న. అన్నిటికీ ఒకటే ఆన్సర్ అయింది. పుట్టించింది దేవుడు, పోషించేది అనుభవించే సొమ్మంతా దేవుంది, చేసే పనులు సాతాని, అనుభవించే సొమ్మేమో సొమ్ము ఒకటితో సోకు చేస్తే ఏం చేస్తాం? నా సొమ్ము తినుకుంటూ నా భార్య వేరే వాళ్ళని తిరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు మనుషులు? కుక్కర్లో ఒకటి పెడతారా? ఇక్కడ ఏం చేయాలన్నా? అనుభవించే సొమ్మేమో దేవుంది. ఈరోజు నేను ఇక్కడ చేర్చింది కూడా ఎవరు అనమాట అండి? దేవుని కృప లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చోలేవు. ఈరోజు దేవుడే నడిపించాడు సురక్షితంగా. మధ్యలో చాలామంది యాక్సిడెంట్లు అయిపోయారు ఈ హైదరాబాద్లో. ఈరోజు నేను ఇక్కడ సురక్షితంగా చేర్చింది ఎవరు అనమాట అండి? నడుస్తూనే హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలి చచ్చిపోయిన ఉన్నారు లేరమ్మా? మరి ఇక్కడ చేర్చింది ఎవరు అనమాట అండి? దేవుని మహాకృప ఇక్కడ చేర్చింది నిన్ను. దేవుని కృప లేకపోతే అడుగు తీసి అడిగేసే ఛాన్సే లేదు. ప్రతి క్షణము దేవుని యొక్క సొమ్ము అనిపించుకుంటూ దెయ్య పనులు చేయటంలో ఏంటి అర్థం? ఏం చేస్తారు అట్లాంటి వాళ్ళని? అదనంలో పరిస్థితి. కాబట్టి మన మీద తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ ప్రేమ కలిగిన మనం ఏం చేయాలంటే, దేవుడు మన మీద నుంచి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంపూర్ణంగా దానికి న్యాయం చేయాలన్నమాట అండి. రైట్. మనిషిని ఎన్ని భాగాలు చేశారు మా చెల్లె? 2 భాగాలు. ఏం భాగాలు అయ్యి? రాజ్యంలో ఎవరా? నువ్వంటే ఎవరు అనమాట? ఆత్మ. ఆత్మ అయిన నీకు తండ్రి ఎవరు? ఆహారం. ఆత్మకు ఆహారం ఏంటనమాట అండి? వాక్యం ఆహారం. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాలు ధ్యానించేవాడు. ఎక్కడుందా వచనం? కీర్తనలో 1:1 అంటారన్నమాట అండి. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించండి, నేనే జీవాహారం అంటారన్నమాట. ఆత్మకు ఆహారము వాక్యం. వాక్యం తింటేనే ఆత్మ బతుకుద్ది అనమాట అండి. వాక్యం తినాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. కంపల్సరీగా ఇవి ఉంటేనే ఆత్మ బతుకుద్ది, లేకపోతే బతకదు. శరీరానికి ఆహారం ఏంటనమాట అండి? 3 పూట్ల భోజనం చేయాలి. 3 పూట్ల భోజనం చేయకపోతే ఏం చేస్తానమాట అండి? శరీరం బలహీనమైపోయింది. శరీరానికి 3 పూట్ల భోజనం పెడతాము, రోజు వాక్యం చదువుతామా? దేవుడు అన్న నువ్వంటే ఎవరు అనమాట?
ఆ? నువ్వంటే ఎవరు అనమాట అండి? బొమ్మ, ఆత్మ? ఆత్మ. నువ్వంటే ఆత్మ అన్న సంగతిని నమ్మితే నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలా, నీ దేహం గురించి ఆలోచన చేయాలా? నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి. నీ గురించి నువ్వు ఆలోచన చేయడం అంటే ఏం చేయాలన్నమాట? నువ్వు బతకాలంటే ఏం తినాలన్నమాట బ్రదరు? నువ్వంటే ఎవరు? ఆత్మ బతకాలంటే ఏం తినాలి? వాక్యం రోజు తింటావా? కానీ దేహం గురించి మాత్రం, ఇప్పుడు నువ్వంటే దేహం కాదన్న సంగతి నీకు అర్థమైంది, అర్థం కాలేదు సంపూర్ణంగా? నువ్వైతే నువ్వు నీతో పాటు పట్టుకుపోవాలి, నువ్వు వదిలేసిపోతున్నావు ఇక్కడ. అమ్మా ఎవరిదా పుస్తకం వదిలేసిపోతున్నా, అది నాది కాదులేండి అంటాం మనం కదా. ఆ బాటిల్ ఎవరిది? అది కూడా నాది కాదులేండి అంటాం. నీది కాదు కాబట్టి నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఓకే, నీది కాదు కాబట్టే నీ బొమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నావు. నీదైతే పట్టుకుపోయేదానివి. నీది కాదు ఇది. భూలోకంలో బతకడానికి దేవుడు తగిలించిన తొడుగు ఇది. చందమామలో పోవాలంటే ఈ శరీరంతో పోతారా? వేరే శరీరం ధరించుకోవాలి మనము. దీన్ని వేరే డ్రెస్ వేసుకోవాలి కదా. వేరే డ్రెస్ వేసుకోకుండా చందమామలో పోయే అవకాశమే లేదు, అంగారంలో పోయే అవకాశం లేదు. నీళ్ళలో పోవాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలన్నమాట? ఈ శరీరంతో పోతారా? దీనికి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకోవాలి. నీళ్ళలో పోవాలంటే, ఆకాశంలో పోవాలంటే, చందమామలో పోవాలంటే వేరే వేరే డ్రెస్సులు ఎలాగైతే అవసరమో, పరలోకంలో ఉన్న వ్యక్తికి భూమి మీద బతకాలంటే ఈ డ్రెస్ అవసరం. అందుకే ఈ బొమ్మను చేసి బొమ్మలోకి పంపించాడు. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే బొమ్మను నడిపిస్తున్నాం. నువ్వంటే బొమ్మ కాదు, ఆత్మ. అందుకే దానియేలు ఏమన్నాడు సార్? దానియేలు ఏమన్నాడు? నేను నా దేహంలో మనోదుఖం గలవాడిని అయితే అన్నాడు. పౌలు ఏమంటాడు? నేను నా శరీరంలో ఉండటం అవసరం అంటాడు మాట. నేను నా గుడారంలో అంటాడు పేతురు గారు. కాబట్టి వాళ్ళందరికీ సంపూర్ణ అవగాహన ఉంది. నీవు కూడా నమ్మాల్సింది ఏంటంటే, నేనంటే ఆత్మను సంగతి 100% నమ్మాలి. నువ్వంటే ఆత్మ అయినప్పుడు నువ్వు బతకాలంటే ఏం తినాలన్నమాట అండి? ఎప్పుడు తినాలి? నువ్వు కానీ బొమ్మకైతే 3 పూటలు పెడతాం. ఆదివారం అయితే మళ్ళీ స్పెషల్ అనమాట అండి. ఆదివారం ఏంటి స్పెషల్ మా చెల్లి? చికెన్. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఏం తిన్నావు సార్ అని అనమాట. తిన్నాను సార్, టమాటా కూర అన్నాను చెప్పా. టమాటా కూర అంటావేంటి సార్? మా భార్య ఈరోజు నాకు చికెన్ చేసింది, మళ్ళీ చేపల ఫ్రై చేసింది, లేకపోతే మళ్ళీ బోటి కూర తెస్తుంది. ఇన్నెట తింటారు సార్ అంటే, చేసింది సార్ నా కోసం అంటే. ఆదివారం స్పెషల్ కదా. కొంతమంది ఒకదాంతో ఆగట్లేదు అనమాట. మరి నువ్వంటే ఆత్మన సంగతి తెలిసి, నువ్వు బతకాలంటే వాక్యం తినాలని సంగతి తెలిసి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నమ్ముతున్నావా, నమ్మట్లేదా? దావీదు మహారాజు ఎన్నిసార్లు ధ్యానం చేశాడు అనమాట అండి రోజు? ఆయన ఖాళీగా ఉండే వ్యక్తి రాజుగారా? మరి మనకేందంట బిజీ. సమయం దొరికితే టీవీ ముందో లేకపోతే సెల్ ఫోన్ ముందో కూర్చోకుంటాం కంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధ్యానించడం వల్ల ఏం జరుగుద్దంటే అందులో ఉన్న మర్మాలు తెలుస్తూ ఉంటాయి. ఈ మర్మాలు తెలుసుకోవడం వల్ల ఏం జరుగుద్ది? తెలియని వాళ్ళకి తెలియజేస్తాం. తెలియని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా సత్యం నడిపిస్తాం అన్నమాట. అది పరిస్థితి. అది సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి. అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్పాను అనుకోండి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నిన్ను వెంబడిస్తుంది అన్నమాట. ఈ అక్కకి దేవుని జ్ఞానం ఉంది, ఈ అక్కని వెంబడిస్తే నాకు మేలు కలుగుతుంది, ఈ అన్నని వెంబడిస్తే నాకు మేలు కలుగుతుంది. అదే చెప్పలేకపోతే కాదు కదా. అలాగనమాట. వస్త్రాలు, ఈ దేహానికి వస్త్రాలు ఏంటి అనమాట అండి? దేహానికి వస్త్రాలు ఏంటి? గిఫ్ట్ రకరకాల వస్త్రాలు వేస్తాం కదా మనం. పట్టు వస్త్రాలని, లేకపోతే బంగారపు వన్య వస్త్రాలు అనేసి రకరకాల వస్త్రాలు తీసుకొచ్చేసి వేస్తాం. దేహానికి వస్త్రాలు ఏంటి అనమాట అండి? దేహానికి వస్త్రాలు ఏం తగిలించాలి మనం? అక్షయ అలంకారం అంటాడు పేతురు రాసిన పత్రికలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 వస్త్రాలు అలంకరణ అనమాట. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ వచనం కూడా చూడా. జడలు అనుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా
గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా అదండి పరిస్థితి. మనం ఏం ధరించుకోవాలంటే ఇక్కడ సాధువు మృదుత్వంతో ధరించుకోవాలంట. సాధువు, మృదుత్వం, సాత్వికం, దీంతో అలంకారం చేసుకోమంటండి. బంగారంతో ఇక్కడ అలంకారం చేసుకుంటారు, వెండితో అలంకారం చేసుకుంటారు, రకరకాల వస్త్రాలతోటి అలంకారంతో చేస్తుంటారు అన్నమాట. కానీ ఆత్మక అలంకారం ఏంటంటే తగ్గింపు జీవితం, లోబడే తత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, మృదుత్వం, సాధుత్వం, దీంతో అలంకారం చేసుకోవాలన్నమాట. దీంతో అలంకారం అంట. అందుకే అక్కడ ఏమంటాడంటే కొంతమంది స్త్రీలు చూడండి, అక్కడ 5వ వచనం చూడన్నా రమేష్ అన్న ఒకసారి, 3:5. అటువలే పరిశుద్ధ స్త్రీలు లోబడుట చేత, అదిగోండి స్త్రీలకు అలంకరణ భర్తకు లోబట్టంలోనే ఉంటుంది. భర్తకు లోబడే స్త్రీని ఏమంటారు మా చుట్టుపక్కల వాళ్ళు? చెల్లి సునీత, చుట్టుపక్కల భర్తకు ప్రేమించి భర్తకు లోబడి భర్తకు అణిగిమణిగి బతుకుతున్న అమ్మాయిని ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ? భర్తని గయ్యాలి చేస్తుంటే అమ్మాయిని ఏమంటారు? బైబిల్లో ఉన్నటువంటి శారమ్మ తల్లి ఎన్నిసార్లు భర్తకు ఎదురు తిరిగిందనమాట అండి. నోరు మూసుకోవాయా, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొస్తా మనుషుల్ని. 3 మాయకుల పిండి అంటే ఏందనుకున్నావు 90 సంవత్సరాల వయసులో? నీకు అసలు ఎప్పుడు తీసుకురావాలో ఎప్పుడు తీసుకురాకూడదో తెలియదు. అసలు మనిషి వండుద్దా ఉండదో తెలియదు. నా చేత కాదు, ఏం చేసుకున్నా చేసుకోపో అందా, లోబడిందా సార్? ఎన్ని సంవత్సరాల వయసులో? 90 సంవత్సరాల వయసులో. ఇప్పుడు 5 నిమిషాల్లో కుక్కర్లో పెడితే అన్నం ఉడుకుద్ది. ఏమన్నా కష్టపడేది ఉందా సార్? లేదు. ఒక్క మనిషికి అన్నం ఉండమంటే ఏమంటారన్నమాట భర్తనే? ఏమంటారమ్మా? లేదమ్మా, భర్త నీ మీద నమ్మకంతో వాళ్ళ ఫ్రెండ్ని లేకపోతే ఇబ్బందులో ఉండి ఒక అతన్ని ప్రేమించి తీసుకొస్తే 10 గంటలప్పుడు నైటు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకురావడం, ఎవరు పడితే వాళ్ళని అనేసి కేకలేస్తున్నాం అనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? గిద్దరు అన్నం అనటానికి ఏమన్నా ఇదక్క? గిద్దరు అన్నం పెట్టి ఆకలితో ఉన్న అతనికి ఏ కారం వేసినా కూడా సంతోషంగా తింటాడు. మా ఫ్రెండ్ భార్య ఉందిరా, నైట్ 10-11 గంటలకు అన్నం వండమంటే వండేసింది చక్కగా, అమ్మాయి ఇంట్లో ఉన్నది పెట్టేసిందిరా అంటాడు కదమ్మా, అంటాడండ. అదనమాట పరిస్థితి. శారమ్మ తల్లి భర్తకు లోబడి తను అలంకరించుకుందట. అనారోగ్యం అనారోగ్యం శరీరానికి అనారోగ్యం అంటే ఏందనమాట అండి? బీపీలు, షుగర్లు, రోగాలు, రకరకాల రోగాలు అన్నమాట. దీనికి అనారోగ్యం ఏంటంటే కోపం, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ అనారోగ్యం ఏంటండి ఆత్మకు. ఆత్మలో అనారోగ్యం ఉంది అంటానికి అబద్ధం ఆడుతున్న ప్రతి మనిషికి ఒక రోగం ఉంది, బూతులాడుతున్న ప్రతి మనిషికి రోగం ఉన్నట్టే, ద్వేషిస్తున్న ప్రతి మనిషికి రోగం ఉన్నట్టే, ప్రేమించిన ప్రతి మనిషిలో రోగం ఉన్నట్టే, అసూయతో మగ్గిపోతున్న ప్రతి మనిషికి రోగం ఉన్నట్టే, అలాగనమాట అండి. కాబట్టి ఈ రోగాలతో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టంగా బతకలే. పైకి మాత్రం బాప్తిసం తీసుకుంటారు, పైకి మాత్రం ఆదివారం పూట ఆరాధనకు వస్తారు తప్ప దేవునికి అనుకూలంగా బతకలేరు అన్నమాట. అది పరిస్థితి. శరీర రోగాలు ఉన్నాయి, ఆ రోగాలు వేరే. కానీ ఆత్మకున్న రోగాలు ఏంటంటే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ రోగం అనమాట. మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన లక్షణం ఉందో ప్రతిదీ కూడా రోగం అనమాట అండి. ఈర్ష్య, పగ, కక్ష, అసూయ, స్వార్థం, మత్సరం, ఎదురు మనిషి బాగుపడుతుంటే ఓర్చుకోలేని తనం, కోపం, ద్వేషం, ఇట్లాంటి అన్ని రోగాలు అనమాట. ఈ రోగాలతో బాప్తిసం తీసుకున్న వ్యక్తి బతికితే నరకానికే పోతాడు. నిజమే నేను చెప్పేది, అబద్ధం కాదు. తీసుకున్న బాప్తిసం పనిచేయదు. ఈ రోగాలతో ఉన్న బాప్తిసం తీసుకున్న వ్యక్తి పరలోకానికి పోతాడు. మళ్ళీ అన్నమాట, అర్థం కలదా? లాజర్కి రోగం ఎప్పుడు పోయింది? సచిన్ దాకా ఉందా? ప్రతాపు మధ్యలో పోయిందా? సచిన్ దాకా ఉంది. సచిన్ దాకా రోగం ఉన్న కూడా ఎక్కడ పోయాడు ఆయన?
ధనవంతుడికి రోగం లేదు, చచ్చాడు. ఎక్కడ పోయాడు ఆయన? కాబట్టి ఆయనకి ధనవంతుడికి ఏ రోగం ఉంది? లాజరుకి ఏ రోగం లేదు? ఈ రోగం లేదు, ఆ రోగం ఉందన్నమాట. కాబట్టి తీసేసుకోవాలని రోగం ఏదనమాట అండి? అది పరిస్థితి. ఈ రోగం డేంజరా, ఈ రోగం డేంజర్ అమ్మా? ఇదే డేంజర్. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది తీసేసుకోకపోతే నువ్వు తీసుకున్న బాప్తిసం, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే సమస్త పరిచర్య మొత్తం వేస్ట్ అయిపోయింది. అలాగే చివరికి గురి, మన యొక్క లక్ష్యం ఏంటంటే, భౌతికమైన లక్ష్యం ఏందనమాట? భౌతికమైన లక్ష్యం ఏంటంటే మంచి ఉద్యోగం సంపాదించడం, మంచి ఉద్యోగం, పదవి, మంచి బంగళా సంపాదించడం భౌతికంగా లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ మన లక్ష్యం ఏందనమాట అండి? ఆత్మగా మన లక్ష్యం ఏంటంటే క్రీస్తు ప్రభువులా తయారవటం. ఎవరిలా తయారవటం అంటండి? క్రీస్తు ప్రభువులా తయారవటం. క్రీస్తు ప్రభువులా తయారవటం అన్నమాట. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్ఎస్సి 4:11. మనమందరం విశ్వాస విషయంలోనూ జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అగు వరకు. అందుకోండి, ఏ వరకు కలిగిన సంపూర్ణత కావాలంటే మనకు క్రీస్తును కలిగిన సంపూర్ణత. అంటే మనము బాప్తిసం తీసుకున్నప్పుడు చచ్చిపోయే లోపల ఎవరిలో తయారవ్వాలంట? కాబట్టి మన గురి, మన లక్ష్యం ఏంటంటే క్రీస్తు ప్రభులో తయారవ్వటం. క్రీస్తు ప్రభులో ఎలాంటి చెడ్డ లక్షణం ఉందన్నమాట అండి? ఎలాంటి చెడ్డ లక్షణం లేదు. ఆ చెడ్డ లక్షణాలన్నీ పోగొట్టుకొని క్రీస్తు ప్రభులో తయారవ్వటం, క్రీస్తు ప్రభు యొక్క స్వరూపం, క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క రూపాన్ని సంపాదించాలంటే మనం. అది మన లక్ష్యం. తర్వాత తీర్పు ఉంది లాస్ట్కి. బైబిల్ గ్రంథం ఏం చెప్పొద్దంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివాడు పొందినట్లు. కాబట్టి నువ్వు దేహంతో చేసిన ప్రతి పని గురించి రెండో రాకడలో తీర్పు ఉందన్నమాట. ఖచ్చితంగా వదిలిపెట్టే అవకాశం లేదు. నువ్వు మాట్లాడిన మాటకు తీర్పు ఉంది, చూసిన చూపుకు తీర్పు ఉంది, నువ్వు ఆలోచన చేసిన ఆలోచనకు తీర్పు ఉంది, ప్రతి దానికి తీర్పు ఉందటండి. కాబట్టి దేహంతో జరిగించిన దాన్ని బట్టి ఆత్మ శిక్ష అనిపించింది అనమాట. కాబట్టి నరకానికి పోయేదోరు అనమాట ఈ రెండింటిలో ప్రతాప్ సార్. ఆత్మ. దేహం ఎక్కడ వదిలిపెట్టిపోతాం, కానీ ఆత్మ పోయి ఎక్కడ ఉంటుంది అనమాట అండి? ధనవంతుడు ఇక్కడే ఉన్నాడు, కానీ ఆత్మ పోయి ఎక్కడ యాతన పడతా ఉంది? పాతాళంలో యాతన పడతా ఉంది. అది పరిస్థితి. అవునా కదా? అది పరిస్థితి. నేను ముగిస్తున్నాను చూడండి. బోర్డుకి వెళ్ళి ఈరోజు ఉన్న పాఠం పేరు చెప్పండి. లోకం ఏమంటుందన్నమాట? కోతి నుండి వచ్చారని, పంచభూతాల నుంచి వచ్చారని, తనకు తానుగా ఉన్నాడని. ఇవన్నీ నిజమేనండి? అసలు నిజమే? వాళ్ళన్నీ ఊహించి మాట్లాడిన మాటలు. ఏది వాస్తవం కాదు. ఏదో చెప్పాలి కాబట్టి మేము పండితులు అనిపించడానికి ఏదో చెప్పుకొచ్చారు. కానీ బైబిల్ మాత్రం ప్రపంచంలో ఏ మత గ్రంథం తెలియజేయని విధంగా మానవ నిర్మాణం గురించి A to Z పూర్తిగా తెలియజేసింది అనమాట. అసలు మనిషిని ఎవరు తయారు చేయాలనుకున్నాడు, ఎప్పుడు తయారు చేయాలనుకున్నాడు, ఎందుకు తయారు చేయాలనుకున్నాడు, మనిషి చచ్చిపోతే ఎక్కడికి పోతాడు, మనిషికి ఏం జరుగుద్ది, మనిషి జీవితంలో ఏం సాధించాలి, ఏమి సంపాదించాలి, ఏం ధరించుకోవాలి, ఏం తినాలనే విషయం గురించి సంపూర్ణంగా తెలియజేసింది. దేవుడు చెప్పినట్టుగా బతికితే పరలోకానికి పోతాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తేనేమో నరకానికి పోతాడు. కాబట్టి ఇంతకీ డేవిడ్ అంటే ఎవరు అనమాట? ఆత్మ. మనిషి అంటే ఎవరు అనమాట? ఆత్మ. ఆత్మ అయిన మనము ఇంతకీ ఆత్మ లెక్క బతుకుతున్నామా, శరీరం లెక్క బతుకుతున్నామా? ఇప్పుడు దాకా దేవునికి ఇష్టంగా బతుకుతున్నామా, వ్యతిరేకంగా బతుకుతున్నామా?
ఒకవేళ ఈరోజు పోతే ఎక్కడికి పోతాం? ఇంటికి పోతా ఉంటావా? ఏం సార్, ఒకవేళ ఈరోజు పోయామనుకోండి ఎక్కడికి పోతాం సార్? గ్యారంటీ. కాబట్టి సీరియస్గా ఆలోచన చేసి ఏ ఒక్కడు నశించుకోవడం నాకు ఇష్టం లేదనే కదా దేవుడు భూలోకంలో మనం బతికించేది. ఎందుకంటే ఆయుష్ ఇచ్చేది ఆయన కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉందో దేవునికి అనుకూలంగా తయారవుదాం. దేవుడిచ్చిన దేహాన్ని దేవునికి ఇష్టంగా తయారవుదాం. దేవునికి అనుకూలంగా బతికి పరలోకరాజ్యం చేరే భాగ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను కాక. ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఇందులో ఆత్మ, దేహం, మనస్సు. ఓకే, చెప్పండి. రైట్. మనిషి ఆదికాండం 2:7 ఏమన్నాడంటే, దేహాన్ని చేశాడు, దేహంలోకి ఆత్మను పంపించాడు. మనిషి ఆత్మ, శరీరం. శరీరంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి తల ఉంటుంది, రెండోది మొండెం ఉంటుంది, మూడవది అవయవాలు ఉంటాయి. రమేష్ అన్న ఓకే. ఆత్మలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి హృదయం ఉంటుంది, రెండోది మనసు ఉంటుంది, మూడవది మనస్సాక్షి ఉంటుంది అన్నమాట. ఈ మూడింటిని ఆత్మ కంట్రోల్ చేస్తుంది, వీటన్నిటిని శరీరం కంట్రోల్ చేస్తుంది అన్నమాట. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆత్మ, శరీరము, మనస్సు అంటాడు అక్కడ. అవి 3 ఒకటి సపరేట్, 2 ఒకటి దానికి సంబంధించింది అనమాట అండి. కాబట్టి హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, మనసులో నుంచి కోరికలు వస్తాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేసేది మనస్సాక్షి అనమాట, అది పరిస్థితి. కాబట్టి మనసు అనేది ఆత్మకు సంబంధించింది. మనసు అనేది చెప్పండి సార్ జీవనానంద గారు. ఇంకేమైనా డౌట్ ఉందా? నాగేష్ రైట్. బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం ఇంకో పాఠం అవసరం.